త్వరలో ఆర్డినెన్స్ విడుదల చేసే ఛాన్స్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు. సో మొత్తం నిన్న రాష్ట్ర కేబినెట్ భేటీలో అమ్రాపాలికి సంబంధించిన పవర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతిదానికి పర్మిషన్ తప్పనిసరి. సో ఈ పర్మిషన్ని కాస్త ఇప్పుడు హైడ్రా, ప్రతిదానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ని కాస్త ఇప్పుడు హైడ్రా పర్మిషన్ ఉంటేనే తదుపరి కార్యాచరణ ముందుకు పోతుంది, లేదనంటే ఒక అడుగు కూడా ముందుకేసే అవకాశం ఉండదు. ఇక రంగనాథ్కి ఫుల్ పవర్స్ అంటూ ఒక వార్త హైలైట్గా చూస్తున్నాం. నీటి వనరుల్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపునకు ఏర్పాటు చేసిన హైడ్రా విస్తృత అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించనుంది. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కు సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అసెంబ్లీ సమావేశాలు లేనందున చట్టం తేవడం ప్రస్తుతానికి వీలు కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ భూ ఆక్రమణ చట్టం అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2024 తీసుకురానుంది. అంటే కొత్త చట్టం కాకుండా దాంట్లో కొన్ని సవరణలు చేసి, అంటే గతంలో ఉన్నటువంటి చట్టంలోని కొన్ని సవరణలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ సవరణలు చేసే అవకాశం ఉన్నదట. ఇక రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జిహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్వీసెస్ తదితర శాఖలకు ఉన్న అధికారులను తాజాగా తెచ్చే ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అప్పగించనుంది. శుక్రవారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోనూ హైడ్రాకు విస్తృత అధికారులు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు సాగనుంది. హైడ్రాకు అధికారాలు ఎందుకంటే హైదరాబాద్ చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం, ఫైర్ సర్వీసెస్కు సంబంధించిన నిరభ్యంతర పత్రం జారీ తదితర అధికారులతో జూలై 19న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, RRR వరకు బాధితుల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఏర్పాటు చేసింది. ఇక్కడ చూడండి ఏమేం కోసం అని అంటే ప్రభుత్వ భూముల రక్షణ కోసం, నాలాలు, చెరువులు, కుంటలు కబ్జా అయినప్పుడు కానీ, వర్షాలు పడ్డప్పుడు కానీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు కానీ, ఫైర్ సేఫ్టీకి సంబంధించి అథరైజేషన్ ఇవ్వడంలో కానీ ఇటువంటి వాటికి కీలక పాత్ర పోషించేందుకు హైడ్రాని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆస్తుల సంరక్షణ, విపత్తు నిర్వహణ విభాగాలకు సంబంధించి దానికి బాధ్యతలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జిహెచ్ఎంసీ అనుమతి ఉంటే కానీ ముందుకు సాగలేం. ఇతర శాఖలకు సంబంధించినటువంటి హైడ్రా పరిధిలో ఉన్నాయి. హైడ్రాకు అధికారాలు అప్పగించకపోతే ఆ సంస్థ లక్ష్యం మేరకు పనిచేయడం వీలు పడదు. అంటే ఇక్కడ బాధ్యతలు అప్పగించారు కానీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి పర్మిషన్ ఇచ్చే బాధ్యతలు మాత్రం హైడ్రాకి లేవు. మళ్ళీ ఎక్కడికి పోవాలి? జిహెచ్ఎంసీ. అంటే మళ్ళీ అమ్రాపాలి ప్రెసిడెంట్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉంటారు కాబట్టి ఆవిడ దగ్గరికే పోవాలి. సో ఈ నేపథ్యంలో రంగనాథ్కి ఫుల్ పవర్స్ ఇచ్చేందుకు ఈ శాఖలకు ఉన్నటువంటి, అంటే జిహెచ్ఎంసీ కానివ్వండి, నీటిపారుదల శాఖ కానివ్వండి, రెవెన్యూ శాఖ కానివ్వండి, వాళ్ళ దగ్గర విస్తృత పవర్స్ కనుక ఉంటే, విస్తృత పవర్స్ అంటే ఏంటి అంటే పర్మిషన్ ఇచ్చేందుకు కనుక పవర్స్ ఉంటే వాటిని పూర్తిగా హైడ్రాకు బదలాయించేసిరట. ఆ సంస్థ లక్ష్యం మేరకు పనిచేయడం వీలు పడడం. ఇక దీంతో అనివార్యంగా వివిధ శాఖలకు చట్టపరంగా దఖలు పడినటువంటి కొన్ని అధికారాలను తొలగించి హైడ్రాకు బదిలీ చేసేలా చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే జిహెచ్ఎంసీకి ఒక సపరేట్ ఇండిపెండెంట్ బాడీ అది, జిహెచ్ఎంసీ ఇండిపెండెంట్ బాడీ అది. సో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కొన్ని అధికారాలని హైడ్రాకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి, హైడ్రాకి మనం బదలాయించాలన్నప్పుడు ఒక చట్టం తీసుకురావాలి, కొన్ని ఆర్డినెన్స్లు తీసుకురావాలి, అసెంబ్లీలో ఆమోదముద్ర వేయాలి, జిహెచ్ఎంసీ లిమిట్స్ ఏందో మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. అంటే అటు హైడ్రాకి అధికారాలు పెంచుతూ జిహెచ్ఎంసీ తగ్గించడంతో పాటుగా జిహెచ్ఎంసీ ఫర్దర్గా దాని డ్యూటీస్ ఏంటి అనేది కూడా నిర్వర్తించాలి. సో ఇవన్నీ చేయాలి కాబట్టి చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదట. సో గతంలో హైకోర్టు కూడా చెప్పింది కదా ఒకసారి, హైకోర్టు హైడ్రాకి సంబంధించి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, నోటీసులు జారీ చేయకుండా కూల్చేసిన అడిగినప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ చోటే హైడ్రా అక్కడ ఇళ్ల నిర్మాణం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ వెళ్ళి నోటీసులు జారీ చేయాలి, జిహెచ్ఎంసీ సంబంధించి వాళ్ళే కొంత చర్యలు తీసుకోవాలి. కానీ హైడ్రాకి ఉన్న చట్టబద్ధత ఏంటంటే కూడా ప్రశ్నించింది. ఒక జీవో చట్టబద్ధత కల్పించవచ్చు, జీవో ద్వారా కొంత దానికి వెసులుబాటు కల్పించవచ్చు, జీవో ద్వారానే ఈ ముందుకెళ్ళింది హైడ్రా. కానీ ఇక్కడ ఆ బాధ్యతలు సేమ్ జిహెచ్ఎంసీ కూడా ఉన్నాయి కదా, మరి జిహెచ్ఎంసీ చేస్తుందా, హైడ్రా చేస్తుందా? అటువంటప్పుడు జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి లిమిట్స్ ఏంటో మీరు నిర్వర్తించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి ఆ పవర్స్ని హైడ్రాకి బదిలీ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. సో ఎట్లా అంటే అసెంబ్లీ సమావేశాలు లేనందున ప్రస్తుతానికి ఆర్డినెన్స్ తీసుకురానుంది. హైడ్రా విశేషాధికారులు కల్పిస్తూ ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కు చేరినటువంటి చట్ట సవరణలో ఇప్పటికే వివిధ శాఖలకు ఉన్న అధికారాలు హైడ్రాకు వెళ్లనున్నాయి. వాటి ప్రకారం
జిహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారం ఆక్రమణలు పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల అనధికృత కట్టడాలు తొలగించడం, అనధికార ప్రకటనలు, జరిమానాలు విధించడం ఇవన్నీ జిహెచ్ఎంసీ కమిషనర్కు ఉన్న అధికారాలు. ఇవే అంశాలపై తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్లకు ఉన్న అధికారాలు తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 సెక్షన్లోని 3, 6, 7, 7A కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లకు ఉన్న అధికారాలు హైడ్రాకు బదిలీ కానున్నాయి. అంటే ఇక్కడ ఏవేవైతే అధికారాలు కూల్చివేతలకు సంబంధించి నోటీసులు జారీ చేయడం కావచ్చు, ఇతరత్ర అధికారాలు జిహెచ్ఎంసీ కానీ, మున్సిపాలిటీకి కానీ, గ్రామ పంచాయతీలకు ఉన్నాయో ఆ యాజ్ ఇట్ ఈజ్ అధికారాలని ఎటు బదిలీ చేయబోతున్నారట అంటే హైడ్రాకి బదిలీ చేయబోతున్నారట. ఇక వాల్టా చట్టం 2002 GOMS 168 ప్రకారంగా తెలంగాణ బిల్డింగ్స్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్ 1999 ఇందుకు సంబంధించిన అధికారాలు తొలగించి హైడ్రాకు దక్కేలు నిర్ణయించారు. పలు అధికారాలు హైడ్రాకు బదిలీ ప్రతిపాదన న్యాయ విభాగం పరిశీలనకు వెళ్ళగా తెలంగాణ పురపాలక చట్టం 2019, బీపాస్ చట్టం 2020, హెచ్ఎండిఏ చట్టం 2008, వాల్టా చట్టం 2022లోని అధికారులను హైడ్రా కమిషనర్కి అప్పగించడంతో పాటుగా హైడ్రా గవర్నింగ్ బాడీలో CCLA ఉండాలని. సూపర్, హైడ్రాలోనే CCLA అంటే తెలంగాణ రాష్ట్ర ల్యాండ్కి సంబంధించి ఆ అధికారం మొత్తం కూడా హైడ్రా దగ్గరే ఉండాలట. మిగిలిన చట్టాల్లో కొన్ని నిబంధనల్లో మార్పులు చేయాలని న్యాయ విభాగం సూచించింది. చట్టాల్లో అవసరమైన మార్పులు చేస్తే కానీ హైడ్రాకు అధికారాలు బదలాయించడం వీలు కాదని చెప్పింది. దీనిపై రెవెన్యూ పురపాలక మధ్య చర్చలు జరిగిన తర్వాత తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 సవరణ చేయాలని సర్కార్ నిర్ణయించింది. సో మొత్తం అయితే జిహెచ్ఎంసీ కొన్ని అధికారాలు తగ్గబోతున్నాయి. హైడ్రాకు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాల్ ఇటీవల షాక్ ఇచ్చారు. జిహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై ఆమె సీరియస్ అయ్యారు. ముఖ్యంగా విజిలెన్స్ విభాగం అధికారులు హైడ్రా వేయడం లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హైడ్రా కమిషనర్కు జవాబుదారీగా ఉంటూ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. తమ పరిధిలోని పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దని ఆమె ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అమరాపాల్కి షాక్ తగిలినట్టయింది. షాక్ ఏముంటుంది, ఈ దీంట్లో కాకపోతే ఇంకో దానికి పరిమితం చేస్తారు, ఇంకొక బాధితులు అప్పచెప్తారు. సో ఏదైనా కావచ్చు. ఇక్కడ చూస్తే సిబ్బంది ఎట్లా ఉంటుంది హైడ్రాక్ అనేది చూస్తే కనుక ఇక్కడ చూడండి, 169 మంది అధికారులు ఉంటారట, 946 మంది సిబ్బంది ఉంటారట. దీంట్లో రెవెన్యూ, ఇరిగేషన్, నీటిపారుదల, వాల్టాకు సంబంధించిన అధికారులు, హెచ్ఎండి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, మొత్తం సుమారుగా 169 మంది అధికారులు ఉంటారట. 8 మంది సిఐలు, 5 ఎస్ఐలు కూడా ఓఆర్ఆర్ లిమిట్స్ వరకే ఇదంతా కూడా. 25 మున్సిపాలిటీలు కార్పొరేషన్ పరిధిలో ఓఆర్ఆర్ లిమిట్స్ వరకే ఇదంతా కూడా. అత్యవసర పరిస్థితులు కనుక ఉంటే ప్రభుత్వం ఆదేశించిన మేరకి ఓఆర్ఆర్ దాటే అవకాశం ఉంది, కానీ అంతవరకు ఓఆర్ఆర్ లిమిట్స్ వరకు మాత్రమే హైడ్రా పనిచేయబోతోంది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నాలాలకు సంబంధించి కబ్జాలు చేసిన దగ్గర కూల్చడము, విపత్తుల సమయంలో రెస్పాండ్ అవ్వడం ఇది ఒకటే కాదు. ఇకపై పర్మిషన్లు, బిల్డింగ్ కట్టాలన్న వాళ్ళ పర్మిషనే కావాలి, ఇంకేదైనా నిర్మాణం చేపట్టాలన్న పర్మిషన్ కావాలి, ప్రతిదానికి వీళ్ళ దగ్గరికే పోవాలి. వాల్ట్ యాక్ట్ అమలు చేయాలన్న వీళ్ళ దగ్గరికే పోవాలి. CCLAకి సంబంధించి కొన్ని అధికారులు కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయట. జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైన అధికారాలు, ప్రభుత్వ భూములకు సంబంధించిన విషయంలో కబ్జాలు కనుక ఉంటే నోటీసులు ఇవ్వడం కావచ్చు, అన్ని ప్రక్రియ హైడ్రా ఇస్ ద సూపర్ పవర్. హైడ్రా కింద ఏమేమి పనిచేస్తాయి అంటే హైడ్రా కిందనే హెచ్ఎండిఏ పనిచేస్తుంది, హైడ్రా కిందనే జిహెచ్ఎంసీ పనిచేస్తుంది, హైడ్రా కిందనే వాల్టా ఉంటుంది, హైడ్రా కిందనే CCLA ఉంటుంది. అంటే అందరికీ సుప్రీం రంగనాథ్ కాబోతున్నాడు. హైదరాబాద్ పరిధిలోటువంటి వివిధ శాఖల అందరికీ అధిపతి రంగనాథ్ కాబోతున్నాడు. దానికి ఒక చట్టం, ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రకాల అధికారాన్ని హైడ్రాకి బదలాయించడం కోసం. సో చూద్దాం మరి ఎంత మేర వీళ్ళు కాపాడగలుగుతారు. ఒకటి చెప్తున్నాం పదే ఏంటంటే, మీకు వచ్చింది కదా అధికారం అని చెప్పి మీరు మళ్ళా సామాన్య జనాన్ని ముట్టుకొని సామాన్య జనాన్ని యొక్క ఇల్లు కూల్చేస్తాము, 30-40 ఏళ్ళుగా కష్టం సుఖం అన్ని తలదాచుకునేందుకు ఒక ఆవాసం ఏర్పాటు చేసుకొని నివాసం కట్టుకుంటే అడిగి పోయి సడన్గా అది FTLలో ఉన్నది, బఫర్ జోన్లో ఉన్నది, ప్రభుత్వ భూములు అని చెప్పి ఆగం పట్టించి వాళ్ళని కూలగొడతామనంటే ఎట్టి పరిస్థితి సహించేది లేదు. రంగనాథ్కి ఇది అవసరమైతే మీరు హెచ్చరికగా భావించిన తప్పేం లేదు. కానీ మీరు ఎప్పుడైతే నిజంగా వాళ్ళని కూలగొట్టాలనుకున్నప్పుడు వారికి ఆ బీద మధ్యతరగతి కుటుంబాలకు ఒక నిజమైనటువంటి ఒక ఆశ్రయం కల్పించండి. లేదు కాదు కూడదనుకుంటే ఆ రోజు తగ్గట్టుగా ఆ ధర ఏదైతే ఉందో వాళ్ళకి అమ్మిన వాళ్ళ దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ మీరు ఏం చేస్తారో కానీ వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే ఆ ఇల్లు కూల్చేయాలి. అప్పనంగా కూల్చేసి సున్నం చెరువుల దాకా
ఇంకో దగ్గర లాగా బీద ప్రజల వాళ్ళు తినేటువంటి తిండిని కావచ్చు, వాళ్ళ బతుకుని మొత్తంగా రోడ్డు మీద పడేసిపోతామనంటే ఎట్టి పరిస్థితులు సహించేది లేదనే విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించాలి. మీరు సామాన్య జనాన్ని ముట్టుకున్నంత వరకే రెవల్యూషన్ అనేది స్టార్ట్ కాదు, ఉద్యమం అనేది స్టార్ట్ కాదు. వన్స్ మీరు సామాన్య జనాన్ని ముట్టుకొని ఇబ్బంది పడడం మొదలు చేసి పెట్టిందే కనుక ఉద్యమం అనేది ఉద్భవిస్తుంది. ఆ ఉద్యమంతో ఏం జరిగినా కూడా ఆశ్చర్యపోం పని లేదు, ఏం జరిగినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఉద్యమాలు జరిగినా చూసినాం. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మీకు కొత్త ఏం కాదు, వాళ్ళు తలుచుకుంటే ఎంతటి వరకైనా తెగించగలుగుతారు. సో ఆ తెగింపు, ఆ ధైర్యం తెలంగాణ రాష్ట్ర ప్రజానికం యొక్క బ్లడ్లోనే ఉన్నది. ఆ తెగింపు, ఆ ధైర్యం మొత్తం కూడా మీ వైపు మరలొద్దు అనుకున్నప్పుడు సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు సంబంధించి, సామాన్య జనం ఎవరయ్యా అంటే మరి సామాన్యులు కాదా దుర్గం చెరువు దగ్గర ఉన్నంటే వాళ్ళెట్లా సామాన్యులు అవుతారు? పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. ఎవరైనా సామాన్య ప్రజలు అయ్యి ఉంటే ఆడికి పోయి కట్టుకోగలుగుతారు? దుర్గం చెరువు దగ్గర సామాన్యుడైన ఒక గజం జాగా కొనగలుగుతాడా? వాళ్ళు అంత పెట్టుబడులు పెట్టి అంత భవంతులు కట్టుకున్నారంటే వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉండే గమనించాలి. సో వాళ్ళకి ఆశ్రయం చూపించేంత వరకు సామాన్యులను వెళ్ళిపోవాలని కానీ వాళ్ళని ఉన్నపలంగా కూలగొడతామని కానీ ప్రయత్నం చేస్తే డెఫినెట్గా హైడ్రా పైన ఒక ఉద్యమం ఉద్భవించే అవకాశం ఉంటుంది. సో తస్మాత్ జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని మీకు ఎన్ని పవర్స్ ఇచ్చినా ఓకే, మీరు తీసుకోండి, పవర్స్ తీసుకోండి. హిమాయత్ సాగర్ దగ్గర నిన్న ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వచ్చిన ప్రకారంగా 83 ఆక్రమణలు ఉన్నాయంట. ఆనంద కన్వెన్షన్ ఒకటి ఉన్నది హిమాయత్ సాగర్ పరిధిలో ఉన్న చూసిన నేను. సో రేపో మాపో దాన్ని పని పట్టబోతున్నారంట. అంటే ఇవాళ రేపట్లో ఏం కూల్ చేసినా కూడా ఇక రేపు మాపనంటే మళ్ళా కోర్టులు అడ్డుకునే అవకాశం ఉంటుంది. కోర్టుకు పోతే కోర్టు అడ్డుకునే అవకాశం ఉంటుంది. మీకు చూపిస్తా ఎన్ని ఆక్రమణలు ఉన్నాయనేది. ఇక్కడ చూడండి, ఈ ఆక్రమణలు జోలికి సంగతి పోండి ఒకసారి. రైట్, ఇదేంది? హిమాయత్ సాగర్ లేక్. ఇదంతా ఈ కనిపించేదంతా ఈ గ్రీన్ కలర్ అంతా హిమాయత్ సాగర్ లేక్. దీని పరిధిలో చూడండి ఇక్కడ ఒకటి కనబడుతున్నది. ఇంకా చూస్తూ పోతే ఇవన్నీ ఆక్రమణలు ఉన్నాయి కదా. ఇంకో ఇక్కడ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ అట, ద ఫోటో గ్యారేజ్ అంట, కంట్రీ సైడ్ రిసార్ట్స్ అంట. ఇవన్నీ FTL బఫర్ జోన్లో ఉన్నాయా లేదా? JSR క్రికెట్ గ్రౌండ్ అట, ఆర్డెన్ లేక్ ఫ్రంట్ అట. హిమాయత్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి 83 ఆక్రమణలు అంటూ ఉన్న పెద్ద కథనం చూసినాం మనం. సో వీటి పని ఏందో బట్టురు, ఫస్ట్ వీటి పని బట్టురు. ఇక్కడ ఏ సామాన్య ప్రజానికం పోయి కొనుక్కోలేరు. చూడండి, పూర్తిగా చెరువులోనే ఉన్నది. దీని మీద చాలా వివాదం కొనసాగుతుంది. ఆనంద కన్వెన్షన్ దాని మీద పూర్తిగా చెరువులోనే. ఇదిగోండి ఇక్కడ దాకా ఉన్నది ఆనంద కన్వెన్షన్ అనేది. సో ఇటువంటి వాటి మీద మీరు ఉక్కుపారం మోపి ఇటువంటి వాటి మీద మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ సామాన్య జనాన్ని ముట్టుకొని మాకు ఇంకా అధికారులు వచ్చినాయి, GHMC, HMDA, CCLA మొత్తం మా కిందనే ఉంటుంది, మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పేదే వేదం, మేము నడిచేదే కథ అనుకుంటే కనుక పొరపాటు పడతారు. ఎక్కడైనా ట్రిగర్ అయిందనంటే నేను చెప్పినా కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం యొక్క బ్లడ్లోనే ఉంటుంది తెగింపు, ధైర్యం అనే దానికి. దాన్ని టచ్ చేస్తే షాకే. సో ఆ సామాన్య ప్రజల్ని టచ్ చేసే ముందు ఆ ప్రజానికం ఏం కోరుకుంటున్నది, వాటికి సంబంధించి వాళ్ళకి ఏం న్యాయం కావాలనుకుంటారో ఒక విషయం ఆలోచన చేయండి. ఒకంత వాళ్ళతో చర్చలు జరపండి. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దయచేసి ఇది మీరు హెచ్చరికగా భావించినా కూడా తప్పేం లేదు. సో చూద్దాం మరి ఏం చేస్తారు. ఆ దిశగా సామాన్య జనాన్ని మెప్పించి ఒకవేళ కనుక అక్కడ అక్రమం ఉంటే తొలగిస్తాడా, లేదా ఇష్టానుసారంగా నా దగ్గర పవర్ ఉందని కూలగొట్టుకుంటూ పోతారా చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.